హలో అండి, అందరికీ వెల్కమ్ టు గణపతీస్ కిచెన్. ఏంటి ఇక్కడ బండి చూపిస్తోంది, ఆకుకూరల బండి అనుకుంటున్నారా? నాకు ఈ అబ్బాయి వారానికి 2 సార్లు వస్తాడండి, ఫ్రెష్గా ఆకులు తీసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ పాలకూర మెంతికూర తీసుకున్నాను. ఇక్కడ నేను మీకు చూపించే రెసిపీ పాలకూర అండి. నేను ఆకును చక్కగా కడిగేసేసుకొని సన్నగా తరిగి పెట్టేసేసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి బగోన్లో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగు తాలింపు వేసానండి. ఇవి వేసేలోగా నేను ఇంకో పక్కన ఒక టమాటా కూడా తరిగి పెట్టుకున్నాను. అదేంటి పాలకూరలో టమాటా వేస్తోంది అని అనుకోకండి, ఎప్పుడో ఒకసారి తింటే తప్పు లేదు అనుకుంటాను నేను. సో నాకు ఇష్టం కూడా ఈ రెసిపీ, అందుకని అసలు చెయ్యనండి, ఎప్పుడో ఏడాదికి ఒకసారి అన్నట్టుగా చేస్తాను. ఒక పెద్ద టమాటా పోపు వేగిపోయాక ఒక పెద్ద టమాటా తరుక్కొని వేసేసానండి ఇందులో. ఆ టమాటాలు మగ్గేలోగా నేను ఇక్కడ ఒక చెంచాడు శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండి తీసి పెట్టుకున్నాను. ఇంకా టమాటాలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయాయని చెప్పేసి పాలకూర వేశాను. చూసారా, పాలకూర బగోని నిండా వచ్చేసింది. తీరా అది ఉడికాకనేమో చాలా కాస్త ఉంది. ఆకుకూరల గుణమే అంత కదా, చూడటానికేమో ఇంత కనపడుతుంది బగోన్లో, అది ఉడికేటప్పటికి కాస్తుంటుంది. సో నేను ఇక్కడ పాలకూరలో వచ్చేసి కొద్దిగా ఉప్పు వేసానండి. పాలకూరలో ఎప్పుడు కూడా ఉప్పు తక్కువ పడుతుందండి. మిగతా ఆకుకూరల్లో అయితే మామూలుగా వేసుకోవచ్చు, కానీ పాలకూరలో ఎందుకో ఉప్పు చాలా తక్కువ పడుతుంది. అది కొంచెం మనం చూసుకొని వేసుకోవాలి. ఇంకా అది మగ్గేలోగా నేను ఇక్కడ పక్కన శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ ఆకంతా కూడా మగ్గిపోయింది ఆల్మోస్ట్ అని చెప్పేసి అనిపించింది నాకు, కానీ ఇంకా నీరు చాలా ఉంది. నీరు బాగా వస్తుంది కదండి ఆకుకూరలకి. ఆ నీరంతా ఎగిరే వరకు కొంచెం మనము అక్కడే ఉండి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. దానిలో నేను ఇంకా కారం వేసానండి. కారం కొంచెం ఎక్కువగా వేసాను, బాగుంటుంది టేస్ట్. ఇంకా అది కూడా వేసేసాక నేను కొంచెం సెగ చూపించేసేసాను. తర్వాత ఈ శనగపిండి మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది కూడా వేసేయాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. సో నాకు కొంచెం చిక్కగా అనిపించింది, అందుకని కొద్దిగా నీళ్లు కూడా పోసేసి కలిపేశాను. ఇంకా శనగపిండి కొంచెం పచ్చివాసన పోవాలి కదా, అందుకని చెప్పేసి అక్కడే ఉండి ఉడకపెట్టేసేసాను. ఇంకా ఆ తర్వాత కూర రెడీ అయిపోయిందండి. మరి మీరు కూర అనుకుంటారో, నేనైతే శనగపిండి కూర అంటానండి మా ఇంట్లో. మరి మీరు కూర అనుకుంటారో, దాన్ని ఇంకేదన్నా అనుకున్నా పర్వాలేదు, బట్ నాకు చాలా అయితే ఇష్టం ఈ రెసిపీ. మీకు ఎందుకో షేర్ చేయాలనిపించింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంత మంచి రెసిపీ చూపించాను కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.